హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేడారం జాతరలో జరిగిన కోవబ్బన్ ఇష్యూ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాం. నాకైతే నా ఒపీనియన్ నేను చెప్తాను. అసలు ఏంటి అంటే అతను బతుకు తెరువు కోసం అనేసి వచ్చినాడు. అక్కడ జాతర అవుతుంది కాబట్టి, అక్కడ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ అమ్మితే కొంచెం అతనికి మనీ ఆ రోజు ఎక్కువ వస్తాయి అనేసి అక్కడ వెళ్ళి అమ్ముతున్నట్టుండు. సో ఎవరమైతే అనుకోము కదా, ఇట్లా ప్రెస్ మీట్ వస్తుంది, ఇట్లా మైకులు పట్టుకొని వస్తారు, మనం ముంగట పెట్టి ఇట్లా క్వశ్చన్స్ చేస్తారు, మనం ఆధార్ కార్డు పట్టుకొని పోవాలి, అది తీసుకొని పోవాలి, ఇది తీసుకొని సో ఎవరు అనుకోము. సో అతను సడన్గా వెళ్ళినాడేమో. సో మనం క్వశ్చన్ చేయాలి, కానీ క్వశ్చన్ చేసే విధానం ఉంటుంది. నాకు అది కరెక్ట్ అనిపించలేదు అసలు. ఏంటి అంటే, నీకు ఆధార్ కార్డు ఉందా, నువ్వు ముస్లిం కదా, తెలంగాణ ప్రభుత్వం ముస్లిమ్స్ రావద్దు అని చెప్పినారు కదా అని అంటే, మరి మన హిందూస్ మసీదు కాడ చాలామంది పూలు అవి ఇవి అమ్ముతారు. మరి మన వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? మరి మన వాళ్ళు కూడా అమ్మొద్దు కదా. సో నాకు అది నచ్చలేదు. మళ్ళీ నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అంటే, ఇప్పుడు మన చుట్టూ ఒక 50 పీపుల్స్ అందరూ రౌండ్ ఆఫ్ చేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంటే ఎవరికైనా సరే టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్లో ఎవరికైనా సరే చెమటలు వస్తాయి. సో అతను కూడా అలా అయ్యిందేమో. ఆ టెన్షన్లో మరి ఎంతమంది పిల్లలు తింటారా, నువ్వు తింటారా అంటే, బిజినెస్ చేసిన వాళ్ళందరూ అయితే ఒకటే పని తినుకుంటూ అయితే కూర్చోరు కదా. ఇప్పుడు మనం తింటే మనకి ఏడ 1 రూపీ పోతుంది అనేసి ఎక్కువ శాతం ఎవరు తినరు. సో అలా అయినా సరే అతను తిని చూపించినాడు. సో అది నీకు ఫేక్, అతను చేస్తున్నది రాంగ్ పని అనేసి అనిపిస్తే నువ్వు పోలీస్ వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా. మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని మనము ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు రోడ్ సైడ్ అంటే టిఫిన్స్ అమ్ముతారు, వాళ్ళు బోండలు వడలు చేస్తారు. ఆ ఆయిల్ ఎంత గలీజ్గా ఉంటుంది, కానీ వారు అదే ఆయిల్ పోసి చేస్తూ ఉంటారు రిపీటెడ్గా. నిన్న పోసిన ఆయిల్ ఈరోజు పోసిన ఆయిల్ ఎల్లుండి అట్లా యూజ్ చేస్తుంటారు. మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? సో వాళ్ళు కూడా అందరు ఆధార్ కార్డు పట్టుకొని వస్తున్నారు ఏమన్నా రోజు? అట్లయితే రారు కదా. సో అతను చేసింది తప్పో రైటో మనకైతే తెలియదు. మనకు తప్పు అనిపించినప్పుడు మనం మాట్లాడే విధానం ఉంటుంది. సో నాకు అది రాంగ్ వేలో అనిపించినది. సో ఇప్పుడు చాలా అతని గురించి చాలా ఎంక్వైరీ అవుతుంది అనుకుంటా. చాలామంది వెళ్ళి అతను ఎలా రెడీ చేస్తారు అది అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారనమాట. సో లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. నాకైతే రాంగే అనిపించినది. ఏ కూల్ చేస్తోలైనా ఆధార్ కార్డ్ ఎప్పుడైనా సరే పెట్టుకొని వెళ్ళరు మ్యాక్సిమం. సో ఆ క్వశ్చన్ వాళ్ళకి ఏ థాట్లో వచ్చిందో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు కొంతమంది పీపుల్స్ ఉంటారు, ఎట్లా అంటే, ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. లేనోళ్ళకి అది తినాలనిపిస్తుంది. ఆ తినాలనిపించినప్పుడు ఇప్పుడు రెస్టారెంట్లకు పోయి వందలు వేలు పెట్టి తినని వాళ్ళు ఇట్లా రోడ్ సైడ్ అమ్ముతున్న వాళ్ళ దగ్గర 10 రూపీస్ తోటి వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోగలుగుతారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నువ్వు బిర్యానీ కోసం అనేసి 1000 రూపాయలు పెట్టుకొని నువ్వు మంచి రెస్టారెంట్ హోటల్ పోయి తినగలుగుతావు. కానీ లేనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 100 రూపీస్ ఇచ్చి ఒక ప్యాకెట్లో తెచ్చుకొని తింటారు. సో అట్లుంటుంది అనమాట. నాకైతే రాంగే అనిపించింది. అట్లా అంటే మరి ఇప్పుడు 100 రూపీస్ బిర్యానీ అమ్ముతారు, వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకైతే తప్పు అనిపించింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పింది రైటా రాంగా మీకు ఏమనిపించింది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా నేను మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. నేను ప్రతి ఒక్క దాని మీద నేను రియాక్ట్ అవుతా, నాకు అనిపించింది నేను చెప్తా. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో చేస్తా. నేను ఒక్కటే చేస్తా అని మాత్రం చెప్పను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. సో థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో శారీ పెయింటింగ్ ఎలా చేయాలో ఈజీగా నేను ఏ విధంగా చేసుకుంటానో ఆ విధంగా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి.